ఆయన కొండ ఎక్కి దిగి వస్తుండగా కుష్ఠరోగి వచ్చాడంట. ఎవరు వచ్చారంట? కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థనకి దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఆయన స్వస్థపరిచాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ఇప్పుడు దేవుడు నాకు ఇష్టం లేదు అని చెప్పగలుగుతాడా? ఇప్పుడు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయంటే, చీ నువ్వు నాకు నచ్చట్లేదు పో అనొచ్చు. భర్త అనొచ్చు భార్య నువ్వు నాకు ఇష్టం లేదని, భార్య అనొచ్చు భర్తని నువ్వు నాకు ఇష్టం లేదని, పిల్లలు అనొచ్చు తల్లిదండ్రుల్ని ఎందుకు నీ కడుపును పుట్టాను అనవసరంగా అని చెప్పి తల్లిదండ్రులు అనొచ్చు, పిల్లలు అనొచ్చు, భార్య అనొచ్చు, భర్త అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చేవారు నేను అంత మాత్రము తోసివేసేవాడిని. ఇప్పుడు ఆయన అంటున్నాడు అండి దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు మారు మాట్లాడకుండా, ఆ ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు కూడా సమాధానము చెప్పకుండా ఆగకుండా ఉండేది కాదండి. ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్పాలి. హల్లెలూయా. దేవుడి చేత ఎలాగ మేలుడు పొందుకున్నాడు అని అంటే, దేవుడి చేత ఎలాగ స్వస్థత పొందుకున్నాడు అంటే, నీకు ఇష్టమైతే నన్ను, ఇప్పుడు నువ్వు అనాలి ఎలాగా? నీకు ఇష్టమైతే నా పిల్లల జీవితాన్ని నిలబెట్టు, నీకు ఇష్టమైతే నా పిల్లల జీవితాలు నిలబెట్టు, నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని నిలబెట్టు, నీకు ఇష్టమైతే మందిరాన్ని నిలబెట్టు అడిగితే, నాకు ఇష్టం లేదు పో అని ఆయన అనగలడా? అసలు అనే దేవుడేనా ఆయన? ఈ కుష్ఠరోగి ఎంత తెలివిగా ప్రార్థన చేశాడు అని అంటే, ఎంత జ్ఞానయుక్తంగా ప్రార్థన చేశాడు అంటే, తిరిగి దేవుడు ఇచ్చే సమాధానం స్వస్థత మాత్రమే. హల్లెలూయా.